ఓకే. నా పేరు వాబియోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, అలాగే జేఏసీ సలహాదారుణ్ణి. నిన్నటి జరిగినటువంటి విషయం సభ్య సమాజం తలదించుకునే విషయం చాలా బాధాకరం. ఒక ఉన్నత స్థాయిలో ఉండి 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి వ్యక్తి బెందాలం అశోక్ గారు మా ఆదివాసులంతా కూడా వెళ్ళి అక్కడ ఒక సమస్యను వివరించడానికి వెళ్ళారు. ఆ సమస్య వింటూనే ఆ సమస్యను వివరిస్తూ ఉన్నాను మా ఆదివాసులంతా కూడా. ఆయన ఒక విషయం మాట్లాడారు. నా నియోజకవర్గంలో 27 మంది ఉన్నారు, వాళ్ళ కోసం 10 సంవత్సరాలుగా నేను కష్టపడుతున్నానన్నారు. ఈరోజు ఈ పత్రిక ముఖంగా బెందాలం అశోక్ గారికి ఒక అడుగుతున్నాను, మా 2 లక్షల జనాభా కోసం ఎవరు మాట్లాడతారు? మీ నియోజకవర్గంలో కూడా సుమారుగా 15,000 మంది ఆదివాసులు ఉన్నారే, వాళ్ళ కోసం ఎందుకు ఈరోజు మాట్లాడలేదు? అసెంబ్లీలో ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. బాధ్యత లేదా మీకు? ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో బెంతువర్యాలు లేరని చెప్పి గత ప్రభుత్వాలు, గత టీసీఆర్టీఏ కమిటీలు చెప్తున్నప్పుడు కూడా అవి పక్కన పెట్టి ఓటు రాజకీయాలు చేసుకున్నట్లయితే మీరు 27,000 మంది దగ్గరే ఓటేసి ఎమ్మెల్యేగా గెలవండి, మిగతా నియోజకవర్గాలు మేము ఓడిస్తామని కూడా ఈ సందర్భంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మేము చెప్తా ఉన్నాం, బెంతువర్యాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నట్టు బెంతువర్యాలు ఎస్టీలు కాదు అని చెప్తా ఉన్నాం. మా దగ్గర ఉన్న ఆధారాలు కూడా చెప్తున్నాం కదా. ఏదైతే 1972లో జిల్లాల విభజన జరిగిన తర్వాత, ఏదైతే శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం విడిపోయిన తర్వాత కొటి అనే గ్రామంకి బెంతువర్య 24 కుటుంబాలు వెళ్ళిపోయాయి. అప్పుడు 1975-76 సంవత్సరంలో ఏదైతే రెవెన్యూ శాఖ వాళ్ళు వాళ్ళ యొక్క డిమాండ్ల కోసం స్ట్రైక్ చేస్తే అప్పుడు ఎమ్మెల్యేలకి, ఎంపీపీలకి ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం ఇచ్చారు. ఆ టైంలో ఇక్కడ చూస్తే వాళ్ళ దీంట్లో డైరెక్ట్గా ఒరియన్ రాస్తుంది. డైరెక్ట్గా ఇక్కడ ఒరియన్ రాస్తుంది. ఈ ఒరియన్ పదం ముందు ఏం చేశారంటే బెంతుని యాడ్ చేసి టోటల్గా బెంతువర్యగా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దీని మీద అప్పుడు 2005లో టీసీఆర్టీఏ కమిటీ అధ్యయనం చేసి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బెంతువర్యాలు కారు, ఏదైతే విజయనగరంలో ఉన్నటువంటి కొటియా బెంతువర్యాలు, వీళ్ళకి ఆచారానికి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, ఆచార సంబంధం లేదు కూడా. దీంతో స్వయంగా ఈ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ లక్ష్మీ నరసింహ గారే ఈ బెంతువర్య లేదని చెప్పి వాళ్ళ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా ఒక రాజపత్రం కూడా విడుదల చేశారు. ఇలాంటి ఐఏఎస్ అధికారులే ఇక్కడ కాదు అని చెప్తా ఉంటే మీరు 27,000 మంది ఉన్నారు, మేము వాళ్ళ కోసం పనిచేస్తాం అంటే 2 లక్షల ఆదివాసుల జనాభా తడాకా ఏంటో మేము చూపిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే మీరు అహంకార ద్వారంతో మాట్లాడుతూ ఉన్నారో సప్పనగా బహిరంగంగా ఆదివాసీ సమాజానికి మీరు క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున 2018 మే 5వ తారీఖున ఏదైతే శ్రీకాకుళంలో జరిగిందో ఆ విధంగా ఉద్యమం తీసుకొస్తాం. బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజైతే రాష్ట్రానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నారో, ఈ జిల్లా అధ్యక్షులు ఉన్నారో, పిలిపించి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తప్పనిసరిగా ఈ యొక్క రానున్న పంచాయతీ ఎన్నికల్లో, రానున్న జడ్పీటీసీ ఎన్నికల్లో, రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక్క కూటమి సీటు కూడా గెలిపించమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచింపు చేసి ఆదివాసులకి జోలికి వస్తే ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయాయి, మీరు చూస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం కూడా త్వరలో కూలిపోతుందని కూడా, ఎప్పుడు కూలిపోతుందని రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కూలిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను. జై ఆదివాసీ.